మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు చేయాలి. అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి ఆ నెలలో ఎన్ని మంగళవారములు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని చేయాలి. ఒకవేళ ఏదైనా ఆటంకములు ఏర్పడినా, ఏదైనా ఒక వారము గాని 2 వారాలు గాని చేయలేకపోతే అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలు కలదో అన్ని మంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాలలో చేయవచ్చు. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్ళైన సంవత్సరం నుంచి మొత్తం 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి. ఈ వ్రతంలో ముఖ్య నియమాలు: తొలిసారిగా నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో గాని వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతమును చేసే రోజు ఉదయం నిద్రలేస్తూనే ముందుగా భర్త పాదాలకు, అనంతరం తల్లి తండ్రులు, అత్తామామలు, ఇతర పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందాలి. వ్రతం ఆచరించే నాటి ముందు రోజు రాత్రి ఫలహారం భుజించి ఉపవాసం ఉండటం శ్రేష్టం. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినములు ఇవ్వాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మొదటి వారం 5 మంది, రెండవ వారం 10 మంది, ఈ విధంగా రెట్టింపుతో ముత్తైదువులను ఆహ్వానించి వాయినములు ఇచ్చే ఆచారం ఉంది. ఇది చేసేవారి శక్తిని బట్టి ఉంటుంది. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరేని, తంగేడి పూలు తప్పనిసరిగా వాడాలి. తదుపరి వీడియోలలో మంగళగౌరి వ్రతం పూర్తి వ్రత కథ తెలుసుకుందాం.